యుగయుగాల చరిత్రలో మహాభారతం అనే కావ్యం మనకు జీవన పాఠాలు నేర్పుతుంది. అందులో ప్రతి వీరుని వెనుక ఒక ప్రేమ కథ, ఒక త్యాగ కథ ఉంటుంది. అందులో అర్జునుడు చిత్రాంగద చరిత్ర పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాం. కురుక్షేత్ర యుద్ధానికి ముందర అర్జునుడు వనవాసంలో ఉన్నప్పుడు తన మనసులో శాంతి కోసం, తపస్సు కోసం ఉత్తర దిశలోకి ప్రయాణం సాగించాడు. పర్వతాలు, నదులు, అరణ్యాలు దాటుతూ అతని యాత్ర కొనసాగింది. ఒకరోజు అర్జునుడు తూర్పు దిక్కున ఉన్న మణిపుర రాజ్యానికి చేరుకున్నాడు. అది పర్వతాల నడుమ నిక్షిప్తమైన స్వర్గంలా కనిపించింది. నదులు నెమ్మదిగా ప్రవహిస్తున్నాయి. పూల పరిమళాలు గాలిలో విస్తరించాయి. మణిపుర రాజు చిత్తవాహనుడు, న్యాయపరుడు, ధర్మాత్ముడు. ఆయనకు ఒకే ఒక్క కుమార్తె చిత్రాంగద. అమోఘమైన సౌందర్యంతో పాటు ధైర్యం, శౌర్యం కలిగిన స్త్రీశక్తి రూపం. ప్రతి ఉదయం ఆమె రాజప్రసాదం పక్కన ఉన్న తోటలో ధనుర్బాణాలతో సాధన చేసేది. రాజగురువు నవ్వుతూ, నీ శౌర్యం అమోఘం చిత్రంగద. అందుకు చిత్రంగద, స్త్రీగా పుట్టినా ధర్మం కాపాడే శౌర్యం మనలో ఉండాలి గురువర్య. రాజ్యాన్ని పాలించే వీరనారి. ఇలాంటి వీరనారి పితృభక్తి, దేశభక్తి కలిగిన చిత్రంగద అర్జునుడిని చూడబోతుంది. ఒకరోజు అర్జునుడు వేటకు వెళ్ళాడు. అతని బాణం నదీ తీరంలోని చెట్ల మధ్య గుచ్చుకుంది. అప్పుడు దూరంగా ఒక బాణం గగనంలో ఎగిరి పక్షిని అచ్చుగుద్దినట్లు కొట్టింది. అర్జునుడు ఆశ్చర్యపోయాడు. ఇంత అచ్చు తప్పు లేకుండా బాణం సంధించింది ఎవరు? ఆ చెట్ల వెనుక నుంచి ఒక రూపం బయలుదేరింది. మృదువైన నడక, చంద్రబింబంలా ముఖం, కళ్ళల్లో ధైర్యం. అదే మణిపుర రాజకుమార్తె చిత్రాంగద. ఇద్దరూ చూపులు కలుస్తున్నాయి. మణిపుర రాజకుమారి చిత్రాంగదేవి కదూ? మీరు పాండవ మధ్యముడు అర్జునుడా? మీ దర్శన భాగ్యంతో ధన్యురాలయ్యాను ప్రభు. దేవి, ఈ అరణ్యంలో నిన్ను చూశాక బాణం మర్చిపోయాను దేవి. గెలవడం కన్నా నిన్ను చూడడం గొప్ప అనిపిస్తుంది. వీరుని మాటల్లో ప్రేమ కనిపిస్తుందంటి స్వామి. కానీ నేను విలువిద్య నేర్చుకుంది ప్రేమ కోసం కాదు స్వామి, ధర్మం కోసం. అలా మొదలైంది యోధుని హృదయం, వీరనారి మనసు మధ్య మొదటి తాకిడి. మణిపుర రాజసభలో అర్జునుడు అతిథిగా గౌరవింపబడ్డాడు. రాజు చిత్తవాహనుడు అర్జునుణ్ణి సాదరంగా ఆహ్వానించాడు. యుద్ధ కళలలో నీ సాహసం, నీ యుద్ధ శౌర్యం మనందరికీ గర్వకారణం అర్జున. మహారాజా, యోధుని గౌరవం ప్రజల ఆశీర్వాదంతోనే ఉంటుంది. మీ రాజ్యం ధర్మవంతంగా నిలుస్తుంది. ఇది నిజమైన ధర్మపాలన. చిత్రాంగద తండ్రి పక్కన నిలబడి ఉంది. అర్జునుడి మాటలు ఆమె హృదయంలో ప్రతిధ్వనించాయి. రోజులు గడుస్తున్నాయి. అర్జునుడు మణిపుర రాజ్యంలోనే ఉండి చిత్రాంగదతో సమయం గడపసాగాడు. ఆమె అర్జునుడి దగ్గర గుర్రపు స్వారీ నేర్చుకుంది. అంతేకాకుండా విలువిద్య రహస్యాలు కూడా నేర్చుకుంది అర్జునుడి దగ్గర. నా మనసు పదే పదే మిమ్మల్ని స్మరిస్తుంది స్వామి. దేవి, రణరంగంలో గెలిచిన నన్ను నీ చూపుతో బంధించావు. ప్రేమ అనే తపస్సు మొదలైంది. యోధుని హృదయం, రాజకుమార్తె మనసు రెండు ఒకే దారిలో పయనించాయి. పర్వతాల వెనుక సూర్యుడు అస్తమించగా మణిపుర రాజ్యంలో ప్రేమ అనే కొత్త ఉదయం ఉదయించి వీరుడైన అర్జునుడు, వీరనారి అయిన చిత్రాంగద ఇద్దరూ మనసులు కలవడం ప్రకృతిలోని నిశ్శబ్ద గీతంలా అనిపించింది. మణిపుర రాజు చిత్రవాహనుడు ఆ ఇద్దరి మధ్య సాన్నిహిత్యాన్ని గమనించాడు. ఆయన హృదయంలో మిశ్రమ భావాలు. రాజధర్మం ఒకవైపు, తండ్రి ప్రేమ ఒకవైపు. అర్జునుడు వీరుడు, క్షత్రియుడు, పాండవుడు. నా కుమార్తెకు సమానుడే. కానీ ఈ బంధం రాజ్యానికి ఎంత ప్రయోజనమో ఆలోచించాలి. రాజు చిత్తవాహనుడు రాజగురువుతో ఆలోచన మొదలుపెట్టాడు. మహారాజా, అర్జునుడు కేవలం యోధుడు కాదు, ధర్మానికి ప్రతీక. చిత్రాంగదతో అతని బంధం దేవకృప సంకేతం. అలా అన్నటువంటి రాజగురు మాటకు, అయితే ఈ బంధం ధర్మ ప్రకారమే జరగాలి గురువర్య. రాజు చిత్తవాహనుడు అర్జునుణ్ణి రాజసభకు పిలిచాడు. అర్జున మహావీర, నీ సాహసాన్ని, నీ వినమ్రతను నేను గౌరవిస్తున్నాను. నా కుమార్తె చిత్రాంగద నీతో మమకారం కలిగి ఉంది. కానీ మా రాజ్య సాంప్రదాయం అనేది ఒకటి ఉంది. అందుకు అర్జునుడు వినయంగా, మహారాజా, రాజధర్మం ఎంతో ముఖ్యమైనది. దయచేసి ఆచారాన్ని చెప్పండి. అందుకు మణిపుర రాజు ఇలా అన్నాడు. మణిపుర వంశం కొనసాగాలంటే నా కుమార్తె సంతానం మా రాజ్యానికి వారసుడిగా ఉండాలి. నీవు అంగీకరిస్తే ఈ బంధం సాకారం అవుతుంది అర్జున.
రాజధర్మం ముందు ప్రేమ పరీక్షలో నిలబడింది. మహారాజా, ధర్మం ముందు నా ఇష్టాలు ఏమీ లేదు. మీ వంశం కొనసాగడం నాకు గౌరవం, నేను అంగీకరిస్తున్నాను. ఆ మాటతో రాజసభలో శాంతి, ఆనందం వ్యాపించాయి. చిత్రంగద హృదయం ఆనందభరితమైంది. మణిపురలో అర్జునుడి చిత్రంగద వివాహం ఘనంగా జరిగింది. వేదిక మధ్యలో అగ్నిహోత్రం మండుతుంది. వేద మంత్రాలు గాలిలో మార్మోగుతున్నాయి. మణిపురలో పూల వర్షం కురిసింది. గగనమంతా మంగళ వాయిద్యాలతో మార్మోగింది. మణిపురలో సూర్యోదయం కాంతి కొత్త ఆశతో మొదలైంది. ప్రేమ అనేది పూల సువాసనలా వ్యాపించింది. అర్జునుడు ధర్మయోధుడిగా మాత్రమే కాక ఇప్పుడు ఒక గృహస్థుడిగా కూడా మారాడు. చిత్రంగదతో ఆయన జీవితం ప్రశాంతంగా గడిచింది. కాలం తన గీతం ఆలపించింది. చిత్రంగద గర్భవతిగా మారింది. మణిపుర రాజ్యం ఆనందంతో నిండిపోయింది. రాజభవనంలో మంగళ వాయిద్యాలు, వీధులలో పూల వర్షం. చిత్రంగద ఒక అందమైన పుత్రుణ్ణి కనింది. ఆ బిడ్డ ముఖం చందమామ లాంటిది. కళ్ళలో శాంతి, గుండెలో ధైర్యం. రాజు చిత్తవాహనుడు అందరూ కలిసి ఆ బాబుకు బబ్రువాహన్ అని పేరు పెట్టారు. రాజ్యంలో ప్రజలు ఆనందోత్సవాలు జరుపుకున్నారు. కాలం తన తాళం వేస్తూ ముందుకు సాగింది. బబ్రువాహనుడు పసిపిల్లవాడి నుండి యోధుడుగా ఎదుగుతున్నాడు. అర్జునుడు విలువిద్య నేర్పాడు. తల్లి చిత్రంగద ధర్మం గురించి బోధించింది. అయితే ఒకరోజు అర్జునుడు ధ్యానంలో ఉన్నప్పుడు ఒక అంతర్మథనం అతని హృదయంలో ఉప్పొంగింది. నా ధర్మం కేవలం ఈ రాజ్యంతో ముగియదు. హస్తినాపురంలో నా సోదరులు, నా వంశం ఎదురు చూస్తున్నారు. రాత్రి మేఘాల నడుమ వర్షం కురుస్తోంది. చిత్రంగద రాజప్రసాదం తోటలో నిలబడి ఉంది. అర్జునుడు రథం దగ్గర ఉన్నాడు. అతని ముఖంలో శాంతి, కానీ హృదయంలో తుఫాను. స్వామి, ధర్మం నిన్ను పిలుస్తుందని తెలుసు, కానీ ప్రేమ కూడా తన మౌనగీతం వినిపిస్తుంది. అందుకు అర్జునుడు, చిత్రంగద, నేను వెళ్ళాలి, నా కర్తవ్యాన్ని నెరవేర్చాలి, కానీ నువ్వు నా హృదయంలో శాశ్వతంగా ఉంటావు. నీ చూపే నా దీపం. చంద్రుడు మేఘల వెనుక దాగి ఉన్నాడు. గాలి నీరసంగా వీస్తోంది. బబ్రువాహనుడు నిద్రలో ఉండగా తండ్రి అతని నుదుటిపై ముద్దు పెట్టాడు. చిత్రంగద కన్నీళ్లతో, దూరం ఎంతైనా నా మనసు మీ వెంటే ఉంటుంది స్వామి. నువ్వు నా ఆత్మచిత్రంగద. వర్షంలో రథచక్రాలు తిరిగాయి. మణిపుర వీధులు శూన్యంగా మారాయి. అర్జునుడు రథంపై నిలబడి తూర్పు దిశ చూశాడు. మణిపుర పర్వతాలు వెనుకకు పోతున్నాయి. ఆకాశం కాంతులతో మెరిసిపోతుంది. రథం వేగంగా హస్తినాపుర దిశగా సాగింది. కొన్ని నెలల తర్వాత అర్జునుడు హస్తినాపురానికి చేరుకున్నాడు. అతని కళ్ళల్లో ఆనందం, కానీ హృదయంలో మణిపుర జ్ఞాపకం. హస్తినాపుర రాజ ప్రజలు హర్షధ్వానాలతో స్వాగతం పలికారు. హస్తినాపురంలో మహారాజు యుధిష్ఠిరుడు అర్జునుడిని యజ్ఞానికి ప్రధాన రక్షకుడిగా నియమించాడు. అర్జునుడు తన విధిని కొనసాగించాడు, కానీ ప్రతి ధ్యాన క్షణంలో చిత్రంగదను స్మరించేవాడు. ఒక రాత్రి గంగా తీరంలో అర్జునుడు ధ్యానంలో కూర్చున్నాడు. చంద్రుని కాంతి గంగా నీటిపై ప్రతిబింబిస్తోంది. అతని కళ్ళలో నిశ్చల ప్రశాంతత. అమోఘమైనటువంటి అర్జునుడు చిత్రంగద కథ అనేక మలుపులు తిరుగుతుంది. పూర్తి కథను 2వ భాగంలో తెలుసుకోబోతున్నారు. ఈ కథ మీకు ఎలా అనిపించింది? మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి. మరిన్ని పౌరాణిక గాథలను వినడానికి చిత్రకళ లోకం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఎప్పటికప్పుడు ఫాలో అవ్వండి. మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను. నమస్తే, మీ గణేశ్వర్ వెంగళ.